యశోద వెల్కమ్ టు పల్లవి టీవీ. జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ కి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ ని పోలీసులు బైండ్ ఓవర్ చేసినట్టు తెలుస్తోంది. శ్రీశైలం యాదవ్ తో సహా 100 మంది రౌడీ షీటర్స్ ని బైండ్ ఓవర్ చేస్తున్నట్లు సమాచారం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా పోలీసులు చర్యలు తీసుకున్నారు. బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యధికంగా 74 మంది రౌడీ షీటర్స్ ఉన్నారు. స్వయంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి బైండ్ ఓవర్ కావటం ఆ పార్టీకి షాక్ తగిలినట్లయింది. చిన్న శ్రీశైలం యాదవ్ బైండ్ ఓవర్ కావటాన్ని ఎత్తి చూపుతూ ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు గండి కొట్టే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇక సాధారణంగా ఎన్నికల సమయంలో ఎక్కువగా బైండ్ ఓవర్ పదం వినిపిస్తూనే ఉంటుంది. పాత నేరస్తులు, రౌడీ షీటర్లను బైండ్ ఓవర్ చేస్తారు. ఒక వ్యక్తి వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని భావించిన, ఆయన చర్యలు అనుమానాస్పదంగా ఉన్నా ఆ వ్యక్తిని పోలీసులు తహసీల్దార్ లేదా ఆర్డీఓ ఎదుట హాజరుపరుస్తారు. బాండ్ పేపర్ పై ఆ వ్యక్తితో చట్ట వ్యతిరేక పనుల చర్యలు చేపట్టబోమని లిఖిత పూర్వకంగా హామీ తీసుకుని సొంత పూచీకత్తుపై విడుదల చేస్తారు. బైండ్ ఓవర్ అయిన వ్యక్తి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే 24 గంటల్లో అరెస్ట్ చేస్తారు. ఐపీసీ 107, 108, 109, 110 సెక్షన్ల కింద బైండ్ ఓవర్ కేసుల్ని నమోదు చేస్తారు. బైండ్ ఓవర్ సమయంలో వ్యక్తులు రాసిచ్చిన పత్రాలు 6 నెలల పాటు పోలీసుల వద్దే ఉంటాయి. నమస్తే, నేను యశోద వెల్కమ్ టు పల్లవి టీవీ. జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ కి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ ని పోలీసులు బైండ్ ఓవర్ చేసినట్టు తెలుస్తోంది. శ్రీశైలం యాదవ్ తో సహా 100 మంది రౌడీ షీటర్స్ ని బైండ్ ఓవర్ చేస్తున్నట్లు సమాచారం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా పోలీసులు చర్యలు తీసుకున్నారు. బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యధికంగా 74 మంది రౌడీ షీటర్స్ ఉన్నారు. స్వయంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి బైండ్ ఓవర్ కావటం ఆ పార్టీకి షాక్ తగిలినట్లయింది. చిన్న శ్రీశైలం యాదవ్ బైండ్ ఓవర్ కావటాన్ని ఎత్తి చూపుతూ ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలు కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు గండి కొట్టే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇక సాధారణంగా ఎన్నికల సమయంలో ఎక్కువగా బైండ్ ఓవర్ పదం వినిపిస్తూనే ఉంటుంది. పాత నేరస్తులు, రౌడీ షీటర్లను బైండ్ ఓవర్ చేస్తారు. ఒక వ్యక్తి వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని భావించిన, ఆయన చర్యలు అనుమానాస్పదంగా ఉన్నా ఆ వ్యక్తిని పోలీసులు తహసీల్దార్ లేదా ఆర్డీఓ ఎదుట హాజరుపరుస్తారు. బాండ్ పేపర్ పై ఆ వ్యక్తితో చట్ట వ్యతిరేక పనుల చర్యలు చేపట్టబోమని లిఖిత పూర్వకంగా హామీ తీసుకుని సొంత పూచీకత్తుపై విడుదల చేస్తారు. బైండ్ ఓవర్ అయిన వ్యక్తి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే 24 గంటల్లో అరెస్ట్ చేస్తారు. ఐపీసీ 107, 108, 109, 110 సెక్షన్ల కింద బైండ్ ఓవర్ కేసుల్ని నమోదు చేస్తారు. బైండ్ ఓవర్ సమయంలో వ్యక్తులు రాసిచ్చిన పత్రాలు 6 నెలల పాటు పోలీసుల వద్దే ఉంటాయి.